హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. సెలబ్రిటీస్ అన్నాక అండ్ ముఖ్యంగా పాన్ ఇండియా హీరోస్ హీరోయిన్స్ ఉంటే కనుక వాళ్ళు చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇది మాత్రం మనందరికీ తెలుసు. వాళ్ళల్లో కూడా చిన్నపిల్లల వేషాలు వేసే వాళ్ళు ఉంటారు అని చాలా తక్కువ మందికి తెలుసు. ఒకవేళ ఇలాంటి ఫన్నీ కాన్వర్జేషన్ సోషల్ మీడియాలో జరిగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు కూడా అదే జరిగింది. రామ్ చరణ్ గారు అల్లరివాడని అందరికీ తెలుసు. మరి ఈ అల్లరి పనులు సోషల్ మీడియాలో కూడా చేస్తే, అదే కూడా పెద్ద సినిమాకి చేస్తే ఎలా ఉంటుంది? ఇక ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. మనకు తెలుసు రీసెంట్గా పెద్ద సినిమాకి సంబంధించి ఒక చిన్న వీడియో క్లిప్ రిలీజ్ అయింది. ఇప్పుడు చిక్రీ చిక్రీ పాట వచ్చిన తర్వాత రామ్ చరణ్ గారు బుచ్చిబాబుని అడుగుతారు, ఏ బుచ్చి నువ్వు ఈ చిక్రీ చిక్రీ పాటలో నువ్వే పాడావా, చాలా బాగా యాక్ట్ చేసావని చెప్పేసి. ఆ వీడియో వచ్చిన తర్వాత ఒక ట్రెండ్గా అయిపోయింది. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. పెద్ద నుండి ఒక అప్డేట్ వచ్చింది అని. తర్వాత చిక్రీ పాట రావడం, రికార్డులు క్రియేట్ చేయడం అందరికీ తెలుసు. మరి రీసెంట్గా బుచ్చి అనౌన్స్ చేశారు ఏంటి అంటే, పెద్ద నుండి మరో అప్డేట్ ఇస్తున్నాను అని. మరి ఆ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంత కుతూహలంగా ఉండుంటారో మనందరికీ తెలుసు. అయితే ఫ్యాన్స్ మాత్రమే కాదు, రామ్ చరణ్ గారు కూడా చాలా కుతూహలంగా ఉండారని ఆయన చేసిన ఒక ఫన్నీ ట్వీట్ చూస్తేనే తెలుస్తుంది. సో ఆ ట్వీట్ ఏంటి అంటే, బుచ్చి నాకు ఒక డౌట్, రై రై రారా అన్నావు కదా, ఎప్పుడు వస్తున్నావు మరి? ఈసారి సాంగ్ నువ్వే పాడుతున్నావా? త్వరగా వచ్చే, ఇక్కడ ఫ్యాన్స్ వెయిటింగ్ అని చెప్పేసి ఆయన బుచ్చిబాబు గారిని ట్యాగ్ చేసి ఒక ట్వీట్ వదిలేరు. అయితే దీనికి బుచ్చిబాబు గారు కూడా చాలా ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ఈరోజు ఆ రిప్లై చూసి అందరూ ఆశ్చర్యంలో ఉన్నారు. సో రామ్ చరణ్ గారి ట్వీట్కి బుచ్చిబాబు ఇచ్చిన రిప్లై అదిరిపోయింది. ఫ్యాన్స్ పిచ్చగా పండగ చేసుకున్నారు. ఆ రిప్లై ఏంటి అంటే, ఆయన పెద్దకి సంబంధించి రై రై రారా అనే సాంగ్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఒక మాట అన్నారు, వచ్చేస్తున్నాం సార్ ఈ సాంగ్లో, మీ గ్రేస్ అలా చూస్తూ ఉండిపోయాం మా టీం అంతా. ఫుల్ సాంగ్ వచ్చేస్తుంది సార్ ఈరోజు 7:02 అని చెప్పేసి రై రై సార్ అని చెప్పేసి ట్వీట్ పెట్టారు. అంటే ఫ్యాన్స్కు మెసేజ్ ఇచ్చారండి, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నారు. రై రై రారా అనే సాంగ్ ఈరోజు సోషల్ మీడియాలో రిలీజ్ కాబోతుంది. అంటే పెద్ద నుండి మరో అప్డేట్. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్. మరి చిక్రీ చిక్రీ పాట ఎంత ట్రెండీగా ఉంది, ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో మనందరికీ తెలుసు. మరి ఈ రై రై రారా అనే సాంగ్ ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతుంది అనేదైతే వెయిట్ చేయాల్సిందే. ఎందుకు అంటే మనకి పెద్దలో రామ్ చరణ్ గారిని చూసిన లుక్ ఏదైతుందో ఇది మాటలు రావు. ఎందుకంటే రంగస్థలం తర్వాత ఆ రేంజ్లో ఎవ్వరూ కూడా రామ్ చరణ్ గారిని చూడలా. అండ్ కొత్త లుక్తో ఆ బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్ చేస్తున్న స్టైల్ కావచ్చు, లేదంటే చిక్రీ చిక్రీలో ఆయన వేసిన స్టెప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అని చెప్పాలి. మరి ఇప్పుడు ఈ రై రై రారా సాంగ్ 7 o'clockకి రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఆ సాంగ్ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది అనేది వెయిట్ చేయాల్సిందే.